బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో టార్కోమ్ సెరాయ్ డారియన్ గారు మన కోసం హృదయజ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు. ఆయన హృదయ స్పందన తెలుసుకుందాం. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి 10 ఉపాయాలు ఉన్నాయి. అందులో మొదటిది, స్వార్థాన్ని అధిగమించండి. మీకోసం మాత్రం మీరు జీవించకండి. మీ స్వలాభం కోసం ఇతరులను వాడుకోకండి. మీ నేర్పును ఉపయోగించి ఇతరులను లోపరుచుకోకండి. స్వార్థం అనేది ఈనాటి ప్రపంచపు అంటువ్యాధి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఉన్నతమైన పరిస్థితులను ఊహించలేమేమో అన్నంతగా అది వ్యాప్తి చెందింది. మన స్వార్థపూర్తి హృదయాలను శుద్ధి చేసుకుంటే తప్ప దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోలేము. నాయకుల హృదయాలు పరిశుద్ధం అయితే తప్ప ఏ సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు. పవిత్రమైన హృదయం కలవారే పవిత్ర హృదయాలను ఎన్నుకోవాలి. పవిత్ర హృదయంలో ఈ ప్రపంచ పరిస్థితిని మార్చగలరు. 2, మీ స్వాతిశయాన్ని ఖాళీ చేయండి. మీ హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతిరూపాలను మీ ఆడంబర ప్రదర్శనలు వికృతం చేస్తాయి. అసలు మీరు ఏంటో మీరు ముందు తెలుసుకోవాలి. అప్పుడు మీరు సమన్వయాన్ని, స్వస్థ చిత్తాన్ని, సమతత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. మీ జీవితంలో సమన్వయాన్ని తీసుకొచ్చేది హృదయం అనే జ్ఞానేంద్రియమే. 3, మీ ఉద్దేశాలను పరిరక్షించుకోండి. మీ చేతల వెనుక, మీ ఆలోచనల వెనుక, మీ అనుభూతుల వెనుక మీ అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే తప్ప మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోలేరు. ఒకసారి మీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారంటే విశ్వమయ ప్రాణశక్తి మీలోనే ఉంటుంది. మాస్టర్ మౌర్య ఏమంటారంటే, హృదయం ద్వారానే మనం విశ్వంతో సంభాషిస్తాం. హృదయంతోనే మనం ఉపదేశం పొందుతాం. హృదయంతోనే మనం విజయులం అవుతాం. స్వచ్ఛమైన హృదయం లేకపోతే మనం ఈ ప్రపంచంలో ఒక కాలుష్యకారకం అవుతాం. ఇంకా 4వది, పూజ్యభావాన్ని, ఆకాంక్షను, శ్రద్ధతో కూడిన విశ్వాసాన్ని, ప్రశంసతో కూడిన ప్రోత్సాహాన్ని పెంపొందించుకొని జీవితాన్ని ఉన్నత ఆశయాలకు అంకితం చేయండి. ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు అతని తండ్రి ఒక కొలంలో బోట్లో షికారు చేస్తున్నారు. అది సూర్యాస్తమయ సమయం మరియు ఆ కొలను దగ్గర చెట్టుపై వెలుగు అద్భుతంగా ప్రసరిస్తుంది. ఠాగూర్ తండ్రి హఠాత్తుగా బోట్ను ఆపి ఆ చెట్టుని, అస్తమించే సూర్యుడిని, ఆ రంగులను చూస్తూ మరియు ఆ ప్రశాంతతను అనుభవిస్తూ ఆనంద పారవస్యంతో ఆ సౌందర్యంలో మమేకమైపోయాడు. 5, అహంకారాన్ని త్యజించండి. 6, ప్రజలను పట్టుకొని పీడించకండి మరియు వారిని మీ అధీనంలో ఉంచుకోవద్దు. 7, ఇతరుల జీవితాలను నియంత్రించడానికి ప్రయత్నించకండి. బోధనలను గురించి మీరు ఇతరులకు చెప్పవచ్చు, కానీ వారికి ఏది చేయాలనిపిస్తే అది చేసుకోనివ్వాలి. వారి జీవితాన్ని వారు జీవించనివ్వాలి. వారి సొంత అనుభవాల ద్వారా నేర్చుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. 8, చెడు మాట్లాడొద్దు. 9, ప్రతి వారిలోనూ సౌందర్యాన్ని చూడటానికి ప్రయత్నించాలి. 10, మీ హృదయం చెప్పినట్లు వినండి. ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైన సోపానం. ఎల్లప్పుడూ హృదయం చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దైవం మీ హృదయం ద్వారా మీతో మాట్లాడతాడు. హృదయాన్ని పాడు చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వికసించే హృదయం మీకు కావాలని మీరు అనుకుంటే వాటి గురించి కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. వినిపించే మరియు వినిపించని శబ్దాలు హృదయం మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. భూమిపైన మరియు ఆకాశంలో రాత్రనక పగలనక మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే యంత్రాల శబ్దాలు మన హృదయాన్ని శక్తిహీనం చేస్తాయి. విద్యుత్ ప్రవాహాలు, అత్యంత తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే తరంగాలు మన హృదయ చక్రాన్ని గాయపరుస్తాయి. పురుగుమందులు, రకరకాల పెయింట్లు, వార్నిష్లు హృదయానికి అనుసంధానమైన నాడులను సర్వనాశనం చేస్తాయి. రేడియో ధార్మిక పదార్థాలు, ఫాల్అవుట్లు మానవుల హృదయాన్ని నయం కాని స్థితికి వచ్చేలా హాని చేస్తాయి. మన గుండెలో ఉండే హృదయం ఎథరిక్ శరీరం విద్యుదయస్కాంతిక హృదయ కేంద్రంతో కలపబడి అనుసంధానించబడి ఉంటుంది. పరస్పరం ఒకదాని పరిస్థితిని మరొకటి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. ఇది మనలో ఉండే రక్షణ వ్యవస్థను మరియు మానసిక ప్రవర్తన నియంత్రించే తలలో ఉండే హృదయ కేంద్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే యోగులు హృదయాన్ని కాపాడుకోమని యుగాలుగా మనకు సలహా ఇస్తూనే ఉన్నారు. రసాయన కాలుష్యం కంటే ధ్వని కాలుష్యం మన హృదయం మీద గాఢమైన ప్రభావం చూపిస్తుంది.
ధ్వని కాలుష్యం సైకిక్ ఎనర్జీ ప్రసార వ్యవస్థను అతలాకుతలం చేసి మన ఎథరిక్ మరియు ఆర్షల్ హృదయ కేంద్రాలను ప్రభావితం చేసి మన ఎథరిక్ మరియు సూక్ష్మ శరీరాన్ని ఆరోగ్యాన్ని భంగం చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లోనూ ఆఫీసులోనూ తక్కువ ధ్వని ఉండేలా చేసుకోండి. రేడియో మరియు టవర్లకు కనీసం 5 మైళ్ళ దూరంలో ఉండండి. రాత్రి పగలు ట్రాఫిక్ రద్దీలో ఉండే వీధుల్లో నివసించవద్దు. ముఖ్యంగా విమానాశ్రయాలకు దూరంగా నివసించండి. మంచి ఆరోగ్యకరమైన హృదయానికి ఈ ముందు జాగ్రత్తలు ఎంతో సహాయపడతాయి. హృదయం ఉంది మరియు దాని వెనుక హృదయ కేంద్రం నుండి ఉద్భవించే 12 జ్వాలలతో జ్వలించే విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం ఒకటి ఉంది. అది ఆత్మ స్ఫులింగం నుండి వెలువడిన ఆ కేంద్రం జీవితానికి ఆధారం. భావాతీతమైన ఆత్మ మరియు ఆ కేంద్రం ఒక వెండి పోగుతో కలపబడి ఉంటుంది. దానిని కాలానికి అతీతమైన జ్ఞానంలో జీవసూత్రం అంటారు. భావాతీతమైన ఆత్మ అనేది విశ్వహృదయం నుండి పుట్టే ఒక జీవన కిరణం. మనిషికి ఈ విషయాలు చాలా వరకు తెలియకుండానే గడిపేస్తాడు, కానీ హృదయం మాత్రం వాటిని నమోదు చేసుకుంటుంది. అలా నమోదు చేసుకోవడం వల్ల హృదయానికి వెనుక ఉన్న విద్యుదయస్కాంత కేంద్రం ప్రభావితం అవుతుంది. అప్పుడు హృదయం వివిధ రకాల తరంగాలను, బాధలను, తాపాలను మరియు రకరకాల వ్యాధి లక్షణాలను వ్యక్తీకరిస్తుంది. ఈ హృదయం పవిత్రమైనప్పుడు భూమి మీద, సూర్యుని మీద, నక్షత్ర మండలంలోనూ మరియు విశ్వంలో సంభవించే గొప్ప గొప్ప సంఘటనలను తనలో నమోదు చేసుకుంటుంది. ఉదాహరణకి ఒక ఉన్నత ఆత్మల సమూహం ఒక దీక్ష తీసుకున్నప్పుడు అసామాన్యులు అధిగమించి విశ్వంలో ఇంకా ఉన్నత చైతన్య తలాల్లోకి ప్రవేశం పొందినప్పుడు, ఏ తలంలోనైనా చెడు పరాజయం పాలైనప్పుడు విశ్వస్థాయిలో సహకరిస్తూ ఏదో కొత్త తలం ఉన్నతి సాధించినప్పుడు, విశ్వపు మూల స్థానం నుండి ఏదైనా కొత్త వెలుగు కానీ ఏదైనా కొత్త జ్ఞానం కానీ ప్రభవించినప్పుడు ఆయా సంఘటనలకు హృదయం ఆనందంతో పరవశించిపోతుంది. హృదయం వీటిని నమోదు చేసుకుంటుందనే విషయం మెదడుకి అరుదుగా తెలిసినప్పటికీ హృదయం మాత్రం అన్నింటినీ నమోదు చేస్తుంది. నక్షత్ర మండలం చిన్నాభిన్నం అయ్యే ప్రక్రియలో ఉన్న హృదయం దాన్ని నమోదు చేస్తుంది. అలాగే ఒక కొత్త నక్షత్ర మండలం ఉద్భవిస్తూ ఉన్నా దాన్ని కూడా హృదయం నమోదు చేసుకుంటుంది. మన భావోద్వేగాలను, ఆలోచనలను, మన స్నేహితుల ప్రణాళికలను హృదయం తనలో భద్రపరుచుకుంటుంది. వారు ఉదార భావాలను పంపిస్తే హృదయం పరవశిస్తుంది, వ్యతిరేక భావాలను పంపిస్తే హృదయం భారం అవుతుంది. అందుకే తరచుగా మన మానసిక అవస్థ వారు ప్రసరించే భావోద్వేగాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మన పవిత్రమైన ఉన్నతమైన ఆలోచనలతో ప్రజలను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళవచ్చు, లేదా నియంత్రణ లేని విశృంఖల భావోద్వేగాలతో, ఆలోచనలతో వారి దుఃఖానికి కారణమవుతాం. సూర్యుని నుండి రాశి సంకేతాల ద్వారా మన సౌర కుటుంబానికి వెలుగు, శక్తి, ప్రేమల వెల్లువను అందించే 7 పవిత్ర శక్తులు ఉన్నాయని అంటారు. ఈ శక్తులను తనలో జీర్ణించుకునేదే మానవ హృదయం. మనిషి చైతన్యం కనుక ఉన్నత స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ఈ శక్తులను మానవ హృదయం ద్వారా మనిషికి ఈ శక్తుల ఉత్పత్తి స్థానానికి మధ్య పరస్పర శక్తి ప్రసారాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి హృదయం దాని స్థాయిని బట్టి, దాని వికాసాన్ని బట్టి అదే జీవిత ప్రయోజనాన్ని వివిధ పరిణామాల్లో అనువదించుకుంటుంది. హృదయం ఈ 7 విశ్వశక్తులను స్వీకరించి జీర్ణించుకుని వాటిని 12 కిరణాలుగా లేదా 12 ప్రవాహాలుగా మారుస్తుంది. అవి నయం చేసే శక్తి అంటే స్వస్థత చేకూర్చే శక్తి, నిర్మలత్వాన్ని, శాంతిని ఇచ్చే శక్తి, మనకు ఆనందాన్ని ఇచ్చి మనల్ని త్యాగమయ సేవలు చేయడానికి ప్రోత్సహించే శక్తి, ధైర్య సాహసాలను, దృఢమైన ప్రయత్నాన్ని, సహనాన్ని ఇచ్చే శక్తి, ప్రేమను, ఏకత్వాన్ని, అన్నింటినీ తనలో కలుపుకునే తత్వాన్ని ఇచ్చే శక్తి, సార్వత్రిక వాదాన్ని, విశ్వజనీన భావాన్ని, సమన్వయాన్ని ఇచ్చే శక్తి, సౌందర్యాన్ని బలపరిచే శక్తి, అవగాహనను, నిత్య నూతనత్వాన్ని, నిష్కల్మషమైన జ్ఞానాన్ని, సహజ అవబోధను ఇచ్చే శక్తి, నమోదు చేసే శక్తి, దివ్యమైన ప్రేరణను స్వీకరించగలిగేటట్లు చేసే శక్తి, మరియు మనల్ని
సృజనాత్మకంగా చేసే శక్తి, పరివర్తనం చేసే శక్తి, రుజు ప్రవర్తనలోకి, జాలి దయల్లోకి మార్చే శక్తి. హృదయానికి ఉన్న మొదటి శక్తి స్వస్థతను చేకూరుస్తుంది. చిన్నపిల్లలు పడిపోయినప్పుడు కానీ, తమను తాము గాయపరుచుకున్నప్పుడు కానీ వాటిని గమనించండి. వారు తమ తల్లి వద్దకు పరుగున వెళ్ళి ఆమె ఎదపై తలపెట్టుకోవడం ద్వారా ప్రశాంతతను, రక్షణను అనుభూతి చెందుతూ ఉంటారు. ఎవరైనా బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి తలను హృదయానికి అత్తుకోండి. అప్పుడు ఏమవుతుందో గమనించండి. 2 కూతుళ్ళను పోగొట్టుకున్న ఒక ఆమె నా గుర్తుకొస్తుంది. ఆమె ఒక విషమ పరిస్థితిలో ఉంది. ఆమె చుట్టూ ప్రతి ఒక్కరూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం లేదు. ఆమె హృదయం యొక్క శక్తి తెలిసిన నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలను నా హృదయానికి హత్తుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే నిశ్శబ్దంగా ఉన్నాను. నేను ఆమె తలను పైకి లేపినప్పుడు ఆమె కళ్ళు తెరిచి ఇలా అంది, అది దైవ సంకల్పం అనుకుంటాను. నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఈ దుఃఖాన్ని నేను అధిగమించగలనని అనుకుంటున్నాను. నువ్వు నా తలను హత్తుకుని ఉన్నప్పుడు ఇతర లోకాల్లో కొనసాగే జీవితాన్ని గురించి, అనంతత్వాన్ని గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. నేను ఆమెకు సమాధానం చెప్పకుండా చిన్న నవ్వు నవ్వాను. అప్పుడు ఆమె ఇలా కొనసాగించింది, నన్ను నేను ఓదార్చుకోవడానికి మందుల కంటే ఉత్తమమైన మార్గం ఉందని నేను తెలుసుకున్నాను. ఒకసారి స్వస్థత చేకూర్చే హృదయ శక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలో నేర్చుకుంటే మనం అదృశ్య వైద్యులం అవుతాం. ప్రజల భౌతిక, మానసిక, భావోద్వేగపు తలాల్లో వారికి స్వస్థత చేకూరుస్తాము. స్వచ్ఛమైన వికసించిన హృదయపు ప్రేరణ ప్రతి కేంద్రం ద్వారా వెళ్ళి ఆయా కేంద్రాలను ఏకకాలంలో సుసంఘటితం చేసి క్రమబద్ధం చేస్తుంది. తద్వారా గ్రంథులు, తత్సంబంధమైన ఇంద్రియ అవయవాలు క్రమబద్ధం అవుతాయి. మీ హృదయం ద్వారానే మీ ఆరోగ్యం ఆరంభమై అంతరిస్తుంది. మీ మొత్తం అస్తిత్వానికి హృదయం కోట వంటిది. ధన్యవాదం.